దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. నీవు అశ్రద్ధ చూపావనుకోండి, నీవు కాకపోతే ఇంకొకరు అనే సంగతి గమనించండి. నీ కొరకు దాచి ఉంచింది ఏదో నీకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా నీ కార్యాలు జరుగుతాయి. నీవు అశ్రద్ధ కలిగో, గర్వంగా ఉండో, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే ఏది మిస్ అయిపోద్దండి. మూర్ఖపు స్వభావముతో, ఆలోచన లేనటువంటి స్థితితో నీవు చేస్తుంది పరిచర్యత. నీ మాట మృదువైనదై ఉండాలి. మాట ఎలా ఉండాలి? మృదువైనదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఇది దేవుని సన్నిధే, కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి భక్తిహీనుల గుడారం కాదది. ఏ స్వభావాలు మనలో కనబడాలి? పరిచర్య చేస్తున్న నీవు కూడా అరిగిపోవాలి, కరిగిపోవాలి దేవుని కొరకు. ఇంకా ఏది గుచ్చుకోవటానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా భయముతోనూ, భక్తితోనూ, పవిత్రతోనూ, మృదువుతోనూ దేవుని సన్నిధిలో గడిపే వారమై ఉండాలి.